ఇట్లా పోయింది తప్ప ఇప్పుడు వర్షాకాలం తప్ప ఈ వాటర్ తుఫాన్ వల్ల ఉంది గాలి ఇక్కడ వాటర్ రాదు. లాస్ట్ సోమవారం బ్రేకప్ చేశారంట రానికండి లోపలికి. ఎందుకంటే దాకా రానిచ్చారు. తర్వాత తగిన ఆర్డర్స్ వచ్చిందని ఆపేసారు. శుక్రవారం మంగళవారం బుధవారం ఆపేశారంట రానికండి. అంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ, రావటానికి లేదు. మంగళవారం శుక్రవారం రావడానికి లేదు. ఫ్లోటింగ్ ఉన్నప్పుడు ఫ్లోటింగ్ వల్ల ఆపుతారు అంతే తప్ప ఏం రావచ్చు. అంటే ఇప్పుడు బాగా వచ్చేస్తాయి పైన ఎక్కువ. మొత్తం అది ఒక సిస్టంగా వస్తుంది. నీళ్ళు వచ్చి అది కొడుతుంది, ఇటు కొట్టి ఇటు వస్తుంది. స్వామి ఇప్పుడు అక్కడ మేము నీళ్లు తాగాం, తీయగా ఉన్నాయి ఏంటి అంటే అక్కడ వాటర్ మూలికలతో కలిసి వచ్చేది కదా. ఎప్పుడైనా చాలా వరకు కోనాలా అంటే కొంచెం వాటర్ స్వీట్ ఉన్నాయి. అసలు నాకు కూడా ఏంటో టెంకాయ నీళ్ళు అన్నట్టు కనపడుతుంది అనిపించింది. అందుకని అడుగుతున్నాం మిమ్మల్ని. ఫ్రెష్గా ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా పారే వాటర్ ఇబ్బంది కాదు. పారే వాటర్కి ఒక ఇమ్యూనిటీ పెరుగుతుంది దాన్ని తాగితే. అంటే దాంట్లో ఎక్కువ జీవశక్తి ఎక్కువ ఉంటుంది. వాటర్ ఉంటుంది. అదే మినరల్ వాటర్ అవి అసలు పనికిరావు అన్నమాట. ఇప్పుడు కూడా పైనుంచి ఏదైనా వాటర్ పాలు కాదు, ఏదైనా పారే నీళ్ళలో కొద్దిగా కట్టి కాదు. అయితే మొత్తం వాటర్ వచ్చేస్తాయి ఫుల్గా. అదే వస్తే వచ్చేస్తాయి. అసలు మనిషి లోపలికి రాలేదు, అక్కడే బ్రేక్ చేసేస్తారు. పూజ చేయాలన్నా ఇక ఎవరు రావడానికి లేదు కదా. లోపలికి రానికనే బ్రేక్ అయిపోతుంది, అక్కడే అయిపోతుంది. అంత ఒక్కసారి వస్తే అంటే ఈ మధ్యకాలం తక్కువ అదే ఈ మధ్యకాలం ఇప్పుడు ఒకసారి వచ్చింది. మొన్న కూడా ఏంటంటే వచ్చారు కానీ ఆపేస్తారు, వీళ్ళు చనిపోతారు. ఎందుకంటే తెలియదు కదా, అది చేస్తారు. అవునవును తెలియదు. అక్కడ కొట్టిందంటే అరవై పడిపోతారు. ఇప్పుడు ఈ నీళ్ళు మొత్తం ఎక్కడికి వెళ్తాయి స్వామి? ఇప్పుడు ఇలా ఒకప్పుడైతే కంటిన్యూ పోయేది, ఒక దీవిలో దిగుతున్నాయి. కానీ ఈ నీళ్లు తీసేదని కలుగుతుంది. అక్కడ పాత రకంగా కలుస్తుందా అంటారు. అంత దూరం వెళ్తుందా అంటారు. కిందకి దిగినాక ఎంత దూరం అయినా తెలియదు కదా మనకి. భూమి ఎప్పుడు కింద దిగేసినాక అది ఎక్కడ పోతుంది అనేది మనం చెప్పింది కాదు. మా వారు అంటున్నారు పై నుంచి వచ్చే నీళ్లు శాస్త్రవేత్తలకు కూడా కనిపెట్టలేకుండా ఒకప్పుడు ఏంటంటే ఒక నాకు తెలిసి ఒక 20 లేదు, నేను కూడా వచ్చిందని అప్పుడు. నీళ్ళు ఉంది కదా ఆయన పిరమిడ్ పక్కన రావటం నేను పిరమిడ్ వాళ్ళు వచ్చి ఒక